హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, నవీన్ పోలిశెట్టి ఒక అప్పుల్లో ఉన్న రాజు ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆస్తంతా ఈయనది అయిపోద్దని ప్లాన్ వేస్తాడు. మీనాక్షి చౌదరి ఒక రిచ్ జమీందార్ అమ్మాయి. నవీన్ పోలిశెట్టి కొన్ని స్కెచ్లేసి ఆమెను పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేస్తాడు, కానీ అవన్నీ ఫెయిల్ అవుతాయి. అప్పుడు నవీన్ పోలిశెట్టి పాలిటిక్స్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించి ఆయన అప్పులన్నీ తీరుద్దామని ప్లాన్ వేస్తాడు. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళి ఆయన అప్పులన్నీ తీరుస్తాడా లేదా అనేదే సినిమా ప్లాట్. మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంటుంది. మీనాక్షికి స్కెచ్లు వేయడం, ఆమెను చీట్ చేయడం, ఆ సీన్స్ అన్ని బానే ఉంటాయి. ప్రజెంట్ సోషల్ మీడియాలో జరిగే తాతల ఆస్తులు నాశనం చేయడం లాంటి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అని ఈ సినిమాలో వాడారు. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది, అది సినిమాకి చాలా హైలైట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రైటింగ్ చాలా పూర్ గా ఉంటది. సీన్స్ అన్ని బానే ఉంటాయి గానీ ఏ సీను హైనివ్వదు. ఎలక్షన్ క్యాంపెయిన్ సీన్స్ అన్ని చాలా బోర్గా ఉంటాయి, అవి సరిగ్గా రాయలేదు. ఆ తర్వాత పొలిటికల్ సీన్స్ అన్ని కొంచెం ఎమోషన్స్ వైపుకు వెళ్తాయి, అవన్నీ బాగున్నాయి. ఈ సినిమాలో ఉన్నదే ఒక్క ఫైటు, ఆ ఫైట్ కూడా కంపోజిషన్ బాలేదు. నవీన్ పోలిశెట్టి చేసిన ఫస్ట్ ఫైట్ అది ఎలా తెస్తే అలా. నాకైతే ఈ సినిమా అబో యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండేది. సాంగ్స్ ఆ భీమవరం పాట తప్పితే మిగిలినవేవి ఎక్కలేదు. సినిమా అయితే చాలా లావిష్ గా కనిపించింది. టెక్నికల్ గా కూడా పెద్దగా మిస్టేక్స్ ఏమీ కనిపించలేదు. ఈ సంక్రాంతి మూవీస్ అన్నిటిలో నాకు ఇదే కొంచెం బెటర్ గా అనిపించింది. ఫైనల్ గా అనగనగా ఒక రాజుకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.